హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? సమ్మర్ వచ్చేసింది. ఎండలైతే మండిపోతున్నాయి. మాకైతే గుజరాత్‌లో ఇంకా విపరీతంగా వేడొచ్చేసిందనమాట. అప్పుడే 5 నెల లాస్ట్‌కి ఎలా ఉంటదో అలా ఉంది ఇప్పుడైతే ప్రెజెంటు. అయితే పిల్లలు చల్లగా తీయగా ఏదైనా అడుగుతున్నారనమాట. మరి ఎక్కువగా జ్యూసులు, ఐస్ క్రీములు ఇలాంటివి కావాలని అడుగుతూ ఉంటారు కదా సమ్మర్‌లోని. మా పిల్లలు కూడా అలాగే ఐస్ క్రీమ్స్ ఎక్కువగా అడుగుతున్నారు. సరే ఇంక మాటకి బయటికేం వెళ్తామని చెప్పేసి మా ఆయనైతే ఐస్ క్రీమ్ మిక్స్ పౌడర్స్ ఉంటాయి కదా! అవైతే తీసుకొచ్చారు. అడిగినప్పుడల్లా పిల్లలకి చేసి పెట్టమని చెప్పేసి. మా పిల్లలు ఐస్ క్రీమ్ కావాలని అడుగుతారే గానీ ఐస్ క్రీమ్ తినడమే రాదు. ఐస్ క్రీమ్ చేసి పెడితే అది మెల్ట్ అయిపోయి, వాటర్ అయిపోయి, జ్యూస్ అయిపోయిన వరకు కూడా తింటారనమాట. లాస్ట్‌కైతే గ్లాస్‌తో జ్యూస్ తాగినట్టుగా తాగేస్తారు. ఐస్ క్రీమ్ చేసుకోవడానికి టెంగిల్ కంపెనీ మిక్స్ పౌడర్‌ని అయితే తీసుకొచ్చాము. ఐస్ క్రీమ్ మిక్స్ పౌడర్ అనమాట. ఇందులో చాలా రకాల ఫ్లేవర్స్ అయితే ఉంటాయి. ఇప్పుడైతే నేను కాజు, ద్రాక్ష ఫ్లేవర్ తీసుకొచ్చాను. ఇంతకుముందు పిస్తా, బాదం ఫ్లేవర్ తీసుకొచ్చాము. ఇలాగ చాలా రకాల ఫ్లేవర్స్, కలర్స్‌లో దొరుకుతుంది. అయితే ఇప్పుడు నేను చూపించిన ప్యాకెట్ ఉంది కదా! ఈ ప్యాకెట్‌కి హాఫ్ లీటర్ పాలైతే సరిపోతుందనమాట ఐస్ క్రీమ్ చేయడానికి. ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ పాలైతే నేను ఒక గిన్నెలోకి వేసుకున్నాను. అలాగే ఒక చిన్న గ్లాసు ఎక్స్ట్రా పాలు కూడా తీసుకోవాలి. మనం తీసుకున్న ఈ ఐస్ క్రీమ్ మిక్స్ పౌడర్ ఉంది కదా! వీటిని కట్ చేస్తే లోపల ఇలా పౌడర్ వస్తదనమాట. ఇందులోనే ఫ్లేవర్ ఉంటది, పంచదార ఉంటదని చెప్పాను కదా! ఇదిగోండి ఇలా వస్తదనమాట. ఇది ద్రాక్ష ఫ్లేవర్ కాబట్టి వైట్‌గా వచ్చింది. కొన్ని కలర్స్‌లో కూడా వస్తాయి. ఇప్పుడు ఈ పౌడర్‌ని ఇందులో ఒక గిన్నెలోకి వేసేసుకొని కొంచెం పాలు వేసి ఉండలు లేకుండా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక హాఫ్ లీటర్ పాలని చెప్పాను కదా! ఈ హాఫ్ లీటర్ పాలని మరిగించేసుకోవాలనమాట. స్టవ్ పైన కడాయి పెట్టుకొని హాఫ్ లీటర్ పాలు వేసుకొని ఒక 2, 3 పొంగులు వచ్చేంత వరకు మరిగించేసుకోవాలి. ఇలా మరిగించేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలుపుకున్న ఐస్ క్రీమ్ మిక్స్ పౌడర్‌ని ఇందులో వేసేసుకొని మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలనమాట. ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత వైట్ కలర్ అయితే నాకు నచ్చట్లేదని మా పాప చెప్పింది. అందుకని నేను ఇక్కడ ఫుడ్ కలర్ వేస్తున్నాను. నా దగ్గర కేసరి కలర్ ఉంటే అది వేశాను. ఇలా మనం కలర్ మనకు నచ్చింది వేసుకోవచ్చు. లేదంటే ఆ వైట్ కలర్‌లో ఉంటే అలాగైనా చేసుకోవచ్చు అనమాట. వైట్ నచ్చదని చెప్పిందని కేసరి కలర్ వేశాను. అందుకే ఇలా కలర్‌లోకి వచ్చేసింది. ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని దగ్గర పడినంత వరకు కూడా ఉడికించేసుకున్నాను. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లగా అయినంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇది పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక స్టీల్ బాక్స్‌లో కానీ లేదంటే ప్లాస్టిక్ బాక్స్‌లో కానీ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మూత పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఒక 4, 5 గంటలు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఇదంతా కూడా చిక్కబడిపోతుందనమాట. గట్టిగా అయిపోతుంది. మరీ గట్టిగా ఐస్ లాగా అయిపోనవసరం లేదు. కొంచెం లైట్‌గా గట్టిగా అయితే సరిపోతుందనమాట. ఒక 5 గంటల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటదనమాట. మరీ గట్టిగా అయిపోకుండా ఇలా మన స్పూన్‌తో తీస్తే ఇలా కొంచెం వచ్చినట్లుగా అలా ఉంటది. అలా వచ్చినప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇదంతా కూడా మిక్సీ జార్‌లోకి మళ్ళీ వేసేసుకోవాలి. వేసుకొని ఈసారి మిక్సీ పట్టుకోవాలనమాట. ఇప్పుడు మిక్సీ పట్టుకునే ముందు నేను ఇక్కడ క్రీమ్ వేస్తున్నాను. అమూల్ క్రీమ్ ఇది. ఈ క్రీమ్ వేయడం వల్ల ఈ ఐస్ క్రీమ్ అనేది ఇంకా సాఫ్ట్‌గా వస్తదనమాట. అందుకని వేస్తున్నాను. ఇంకా మనం ఎక్స్ట్రా పంచదార ఏం వేసుకున్న అవసరం లేదు. ఇలా క్రీమ్ వేసేసి ఇలా పేస్ట్ లాగా అయ్యేటట్టుగా మిక్సీ పట్టేసుకొని మళ్ళీ ఇంతకుముందు ఏ బాక్స్లో అయితే వేసామో అదే బాక్స్లో వేసేయాలన్నమాట. వేసేసిన తర్వాత ఇక్కడ మనం ఏమైనా డ్రై ఫ్రూట్స్ పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. లేదంటే ఇలా డైరెక్ట్గా అదే ఇలా బాక్స్లో వేసి పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఇంకేం వేసుకోలేదు, డైరెక్ట్గా పెట్టేశాను. ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో ఒక 5, 6 గంటలు అలా పెట్టేసామంటే ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. బయట మనం కొనుక్కుంటే ఎలా ఉంటుంది ఐస్ క్రీమ్ సేమ్ అలాగే ఉంటుంది. ఇంకా మనకు కావాల్సిన పిస్తాలు కానీ ఇలా డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే టూటీ ఫ్రూటీ ఉంటుంది కదా, అవి కానీ వేసుకుంటే ఆ మధ్యలో కలర్గా కనిపిస్తూ చూడడానికి అందంగా ఉంటుంది. ఐస్ క్రీమ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో, బయట కొన్ని దానిలాగే వచ్చింది. మా పిల్లలు చూసి అయితే వావ్ అన్నారు. చాలా బాగుందనమాట. అయితే ఇక్కడ టూటీ ఫ్రూటీ వేయలేదు, ఇంకా ఎలాంటి డ్రై ఫ్రూట్స్ పీసెస్ వేయలేదు కాబట్టి నేనైతే పైన చాక్లెట్ సిరప్ వేశాను. చాక్లెట్ సిరప్ చిన్న ప్యాకెట్ ఉండే మా దగ్గర, అదైతే పైన వేసాను అనమాట కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి.
ఇలా వేసేసి పిల్లలకైతే ఇచ్చేసాను. బాగా ఎంజాయ్ చేశారు. కానీ ఇంతకుముందు చెప్పాను కదా నేను, మా పిల్లలు అన్నీ కూడా చేయమని అడుగుతారు కానీ తినడం మాత్రం చాలా లేట్గా తింటారనమాట. వీళ్ళు తినేసరికి ఐస్ క్రీమ్ మెల్ట్ అయిపోయి మొత్తం జ్యూస్గా అయిపోయిందనమాట. లాస్ట్ గ్లాసులో వేసేసుకొని తాగారు. అలా అయిపోయింది పరిస్థితి. మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా ఏంటి కామెంట్ చేయండి. మా పిల్లలు అడిగారు అనేసి మొత్తానికి ఐస్ క్రీమ్ అయితే నేను ఇలా చేశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.